ఏమిటండి ఈ మోసం? కట్టనిస్తానని ఆఖరి క్షణంలో ఈ చిత్తు కాగితాలు నా చేతిలో పెడతారా? చిత్తు కాగితాలా? చూడండి, ఇదిగో ఈ కాగితాలే చిత్తు కాగితాలు. చూడండి బాబు, చూడండి. ఈ పెద్ద మనిషి చేసిన పని వ్యక్తి తెలిసి చూసుకోకపోతే పెళ్లి జరిపించేయాలనిగా మీ ఎత్తు. భగవంతుడు సాక్షిగా ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు బాబు. ఎందుకండి ఇంకా ఈ పొత్తెత్తు కవర్లు? ఆ రోజు కట్నం తనే ఇస్తానని సైకిల్ చేశాడే పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు మాయమయ్యారు. దగ్గరుండి పెళ్లి పనులన్నీ జరిపించవలసిన అన్నగారు అయిపు లేరు. ఇంకా మీకు అర్థం కావడం లేదని నన్ను అనుకోమంటారు. నా మాట వినండి బాబు, ఇది తెలిసి చేసిన మోసం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా చేసింది మోసం. నేను ఆల్రెడీ చెప్పాను, డబ్బు నా చేతిలో పడింది ఈ పెళ్లి జరగదని. ఇంకా చూస్తారా? లేపేట నుంచి బాబు, పెద్దవాడిని చేతులు పట్టుకు బతిమాలుతున్నాను. ఆడపిల్ల బతుకు నాశనం చేయకని. మీ డబ్బుకి ఏం పర్వాలేదు. మా అబ్బాయి రాగానే పైసలతో సహా ఇప్పిస్తాను. నా మాట నమ్మండి. చాలండి, నిశ్చితార్థం మాట నిలబెట్టుకోలేకపోయారు, ఇప్పుడు ప్రాధాయపడుతున్నారు. పెద్ద మనిషి పెద్ద మనిషి రారా, ఇంకా ఏం చూస్తావు? బాబు, నా మాట నమ్మండి బాబు. నా మాట వినండి బాబు. బాబు బాబు నా మాట వినండి బాబు. నా మాట నమ్మండి బాబు. బాబు బాబు నా మాట వినండి. బాబు 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 అయ్యో తన 100 ఏళ్ల జీవితం నవ్వుల పాలైందని తను గంగ పాలైంది బాబు. ఎంత పనిచేసావు తల్లి, ఎంత పనిచేసావమ్మా. కేవలం డబ్బు నీ జీవితాన్ని బలిగోరిందా తల్లి, బలిగోరిందా? నీ పెళ్ళి ఎంతో అపురూపంగా వైభవంగా జరిపించాలని ఎన్నెన్నో కళ్ళు కన్నానే. ఇప్పుడు అవన్నీ బొమ్మ చేసి నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావా? అమ్మా, బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. గాజులు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. అమ్మా, నీ పేరిట మహాలక్ష్మి గుళ్ళో అర్చన చేయించి పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చానమ్మా. పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చానమ్మా. చూపిస్తాను. 10, 20, 30,000. అమ్మా అమ్మా అమ్మా, నేను 2 రబ్బర్ నెక్లెస్లు చేయించుకుంటానమ్మా. నీకు కాకపోతే ఎవరికే పిచ్చి తల్లి. ఈ వ్యవహారం అంతా సద్దుమడిగాక నీకు కావలసిన వెళ్ళి చేయించుకుంటూ దాన్ని త్వరగా దాచే. చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? నా చెల్లెలు నీకేం ద్రోహం చేసినా నీ పని చేశావు. ఎందుకు దాని బ్రతుకు బుగ్గిపాలు చేశావు? చెప్పు. అంటే దీనికి అంతటికీ కారణం నేనేనంటారా? నువ్వే 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 ముమ్మాటికి నువ్వే. మొదటి నుంచి నా చెల్లెలంటే నీకు అసూయ ద్వేషం. అందుకే ఆ రోజు దొంగతనం అంట కంటే దాన్ని ఇంట్లోంచి బయటికి తరిమేశావు. ఇవాళ ఈ లోకం నుంచి సాగనెప్ప. స్టాప్ ఇట్. నోటుకొచ్చినట్లు మాట్లాడకండి. బీరోలోంచి పెట్టి మీరేమన్నారు ఇచ్చాను, అంతే. ఇస్తే అందులో తెల్లకాయతలు ఎలా వచ్చాయి? నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎవరికి పెట్టానంటావా? అదే తెలీదు. సంధ్య, నా చెల్లెల్ని చంపిన పాపం నిన్ను జీవితాంతం వెంటాడు. ఆపండి. అసలు మీ చెల్లెల్ని నాశనం చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటండి? నేను అలాంటి పని చేస్తానని ఎవరైనా చెప్పినా మీరైనా నమ్మారండి. నేనంటే మీకు అంత నీచమైన అభిప్రాయం ఉందన్నమాట. ఎవరో అన్న మాటలు పట్టుకుని నా మీద విచ్చుపడతారా? చిల్లి ఏ? మీ చెల్లెల మీద కన్నవారి మీద ప్రేమ ఉంటే పెంచుకోండి, వాళ్ళని నెత్తికెక్కించుకుని ఊరేగండి. అంతేగాని కట్టుకున్న భార్య మీద అబంధాలు వేసే హక్కు మీకు లేదు. చేసిన పని సమర్థించుకుంటున్నావా? తప్పు చేయనప్పుడు తల వంచాల్సిన అవసరం లేదంటున్నాను. అంటే ఈ జరిగిన అనర్థానికి నీ సంబంధం లేదు లేదు లేదు. నువ్వు మనిషివి కాదు, రాక్షసి. నీ మొహం చూస్తే పాపం. చూడండి, నేనే మీ చేతి కింద నీళ్లు తాగి బ్రతకడం లేదు. మీరే నాకు అన్నం పెట్టి పోషించక్కర్లేదు. నా మొహం చూడపోతే గడవండి మీకు. ఆగండి. నా మీద చెయ్యెత్తే అర్హత మీకు లేదు. ఇది నా ఇల్లు, మీరుండేది నా ఇంట్లో. ఓహో, అలాగే. అయితే నీ ఇంట్లో నువ్వే ఉండు, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండు. ఆగండి. బాబుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీ నీడపడంతో, నీ జ్ఞాపకాలు కూడా తాకంతో వీణ్ణి నా బిడ్డలాగా పెంచుకుంటాను.
గుడ్ బై. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.